పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ బాలురు కళాశాల ఆవరణంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, సామాజిక అవసరాలు దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. ఇక వాతావరణ శాఖ సమతుల్యం లేక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడటం లేదని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, అలాగే పున్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటడమే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే దీని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 29% పచ్చదనం ఉంది. దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 29% ఉంది. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 33% ఉండేది. మనకి ఫారెస్ట్ ఏరియా అంతా సీతంపేట, పాలకొండ ఏరియా అంతా మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది, పార్వతీపురం. శ్రీకాకుళం జిల్లాలో 21% ఈ రోజు మనకి పచ్చదనంగా ఉంది. కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఈ 5 సంవత్సరాలు ఇదేదో ఈ రోజు ఒక మొక్క నాటాం, మైకు పట్టుకొని మాట్లాడాం, 4 ఫోటోలు తీసుకున్నామంటే దీన్ని మనం సక్సెస్ చేయలేం. ఇది ఒక నిరంతర కార్యక్రమం. దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకొని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 21% 5 సంవత్సరాలు